ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబితభుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ వంశీ విభూషితకరాన్ నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందుసుందరముఖాత్ అరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే బృందావనాధీశే కరుణామృతవాహిని కృపయా నిజపాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణభక్తిప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ శ్రీ బృహద్భాగవతామృతం ద్వితీయ ఖండములో 7వ అధ్యాయం పేరు జగదానందకరం, జగదానందము. 6వ అభీష్టం. అభీష్టం వస్తే అంతా ఆనందమే. పరీక్ష మహారాజు చెప్తున్నారు. మళ్ళీ వెనక్కి వచ్చింది ఏమిటో ఇది. ఏవముక్తేర్పి విప్రస్య తస్య హి ప్రేమ సంపదః ఉదయా దర్శనాన్మూర్ధ్ని స్వరూపః కరమర్పయత్. పరీక్ష మహారాజు చెప్తున్నాడు ఉత్తరాదేవితోటి, అమ్మా శ్రీ స్వరూపుడు ఈ విధముగా పెక్కు విషయములు చెప్పినను విప్రునకు ప్రేమ సంపద ఉదయింపకపోవుట చూచి స్వరూపుడు అతని మస్తకముపై తన హస్తమును సమర్పించెను. ఆ విధంగా మహాభాగవతోత్వాలు వాడు చెబుతూ ఉంటేనే ఆ హృదయము సరిగ్గా పట్టలేదంటుంటే ఇంకా మనం ఎక్కడుంటాం? భగవంతుడు అంతా చెప్పిన తర్వాత కూడా తన యొక్క స్వరూపాన్ని చూపిస్తూ ఉంటాడు. గురువుగారు అంతా బోధించిన తర్వాత చివరిలో ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదం కనుక ఇచ్చినట్లయితేనే మనం నేర్చుకున్నటువంటి విద్య చివరికి అక్కడికి వస్తుంది, లేదా మనకి అనుభవానికి వస్తుంది.
సార్వభట్టాచార్యులు వారితో మహాప్రభు సమలాపం అయిన తర్వాత చివరిలో అంతా చెప్పిన తర్వాత ఒక రూపాన్ని చూపించారు. అది అనుగ్రహించడం. ఆ విధంగానే అంతా కూడా బోధన చేసిన తర్వాత చివరిలో ఆశీర్వాదం ఉంటుంది, అనుగ్రహం అన్నమాట. ఆ విధంగా ఇన్ని రకాలు చెప్పినప్పటికీ కూడా ఆయన అటువంటి లీల దర్శనం చేసినటువంటి ఆనందం పొందారో అటువంటి ఆనందం ఇప్పుడు పొందని ఆయన పొందినా కూడా బయటికి బహిర్గతం అవటంలే. మనం ఏదైనా కానీ వస్తువు పొందినట్లయితే ఆనందం బయటికి కనపడుతుంది కదా. పొల వస్తుంటే అది తీపి వస్తుంటే బాగుంది అనుకుంటా. ఆ విధంగా మంచి విషయం కనుక చెప్పినప్పుడు అది అవడం మన దాని యొక్క భావం మనం అనుభూతికి వస్తుంది అనమాట. ఇక్కడ స్వరూపుడు తన యొక్క విషయములన్నీ చరిత్రలు చెప్పినప్పటికీ కూడా ఆ బ్రాహ్మణుడికి ప్రేమ సంపద ఉదయించటం లేదు. అది వింటే కళ్ళమట నీళ్లు కారాలి, శరీరం ఒక ఊర్పాటు కలగాలి, తర్వాత స్వరము గద్గదం కావాలి, ఇవన్నీ ఉండాలి. దొరద బంధువులు కదా వాళ్ళతో వచ్చే దొరద బంధువులు ఇచ్చేవాడు వచ్చి ఇక్కడ ఉద్ధరిస్తూ ఉంటారు వీళ్ళు. ఆ విధంగా ప్రేమ సంపద ఉదయింపబోవడానికి చూసేటప్పటికీ ఆ స్వరూపుడు ఆ బ్రాహ్మణుడి యొక్క మస్తకమై తన హస్తాన్ని సమర్పించాట. చెప్పులని గట్టిగా సజ్జస్తస్యా స్ఫురచిత్తే స్వానుభూతమివాఖిలం శ్రీ స్వరూపానుభూతం యత్ కృపయా తన్మహాత్మనః. ఆ క్షణముననే అంటే స్వరూపుడు ఆ బ్రాహ్మణుడి యొక్క మస్తకం మీద తన యొక్క హస్తమును సమర్పించిన వెంటనే విప్రునకు మహాప్రేమ ఉదయించెను. శక్తి సంచారము అది విన్నా కూడా మన యొక్క హృదయము కరగదు. భగవత్ కథలు వింటూ ఉంటాం, భక్తుల కథలు వింటూ ఉంటాం, అయినా కూడా అటువంటి భావం మనలో రాదు. అసలు భగవంతుడు మహాప్రభు కథలు వింటున్నట్లయితే వెంటనే హృదయము ద్రవీభూతం అయిపోతుంది. మనకు అవడం లేదు. ఎంత గట్టిగా నొక్కుకున్నా కూడా ఒక్క చుక్క నీళ్ళు రావు. ఎందుకంటే మన యొక్క హృదయము పాషాణం కన్నా కఠినంగా ఉందన్నమాట. అది బాగా ఇంకా దాన్ని వేడి చేయాలి. తాపం ఇస్తూ ఉంటుంది, త్రితాపాలు కలుగుతూ ఉంటాయి లోపల. ఆ భగవంతుడి యందు మనకి ఇష్టము ఆర్తి ఉన్నట్లయితే వస్తాయన్నమాట. ఆ ప్రేమ వికారం మామూలు వికారాలు అవి. దుఃఖముతో వచ్చే వికారాలు కొన్ని ఉంటాయి, భగవంతుడి యందు ప్రేమతో వచ్చేటువంటి కొన్ని ఉంటాయి అన్నమాట. అది మనలో కలగపోయేటప్పటికీ వాడు శక్తి సంచారం చేస్తారు మహాత్ములు, ఆశీర్వదిస్తారు. మదనుగ్రహాత్, అనుగ్రహం మన మీద ఉండాలన్నమాట. అది ఈ స్వరూపుడు ఆ బ్రాహ్మణుడి యొక్క శిరస్సు మీద తన యొక్క హస్తమును ఉంచి శక్తి సంచారం చేశాడు. వెంటనే అది ఆయనకి మహాప్రమోదించింది అనగా శ్రీ స్వరూపుడు ఏమి అనుభవించెనో ఆ సమస్త తత్వ వస్తువు అతని కృప వలన మహాత్ముడుకు ఆ విప్రుని చిత్తమును స్ఫురింపసాగెను. ఈయన ఇవన్నీ లోకాలు తిరిగి ఎటువంటి ఆనందం అనుభవించాడో అదంతా కూడా ఇప్పుడు ఒక్కసారిగా తన కరస్పర్శ చేత అవన్నీ అనుభూతికి వచ్చేసాయి. అది కృప ఉండాలి, అవి శక్తి సంచారం చేస్తారు. అవి ఇప్పుడు చిత్తం అవన్నీ కూడా స్ఫురించాయి. ఇంత అందుగా అవన్నీ విన్నాడు, వినినా కూడా ఆ స్ఫురణకి రావటంలే. ఆ స్ఫురణ కావాలి. మనం జపం చేస్తున్నాం, మంత్రం గురుగారు ఇచ్చారు, వాడిని చక్కగా చేసుకుపోతున్నాం, కానీ మనకి చెబుతున్నాం పలుకుతున్నాం తప్ప అది హరినామ స్ఫురణ రావట్లే. స్ఫురించాలన్నమాట. స్ఫురించడం అంటే ఆగండి నేను ఒకసారి మాట్లాడకపోతే అది రాంగ్ అన్నమాట. అది ఇంకా పూర్తిగా రాలేదు. ఇక్కడ చూస్తున్నప్పుడు సమాధానం తనంతట తానే సహజముగా అప్రయత్నముగా వచ్చిన దాన్ని స్ఫురణ అంటారు. తనంతటా అదే మన ప్రయత్నం లేకుండా వచ్చేయాలి, అది స్ఫురణ.
కాబట్టి మహామంత్రం మనం చెబుదామని అనుకున్నా కూడా చెప్పలేకపోతున్నాం, పలికినా కూడా అది శుద్ధం కావటంలే. అది లోపల పరిపూర్తిగా శాచ్యురేట్ అవ్వాలి. శాచ్యురేట్ అంటారే, సంతృప్తి పూర్తిగా అవ్వాలన్నమాట. అయితే అప్పుడు అది వస్తుందన్నమాట. ఆ విధముగా ఈయన విన్నా కూడా అది రావటంలే. ఎప్పుడైతే శక్తి సమర్పించారో అప్పుడు వెంటనే అవన్నీ కూడా అది ఒక్కసారిగా స్ఫురించేటప్పుడు అప్పుడు హృదయంలో కదలిక వస్తుంది. స్ఫురణ రాకపోతే కదలిక రాదు. ఏమైనా సరే స్ఫురించాలన్నమాట. అది వస్తే అప్పటికి వస్తుంది. ఉదాహరణ ఏమిటంటే, తప్పుగా అనుకోకండి, అమ్మాయిని పెళ్లి చేసిన తర్వాత అత్తని పంపుతారు. అప్పుడు కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఎందుకంటే అమ్మ నాన్న దగ్గర, అన్నదమ్ముల దగ్గర తిరిగిన వాళ్ళు అవన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం వస్తాయి. దాంతో వచ్చేటప్పటికి, ఆ స్ఫురణ వచ్చేటప్పటికి ఏడుస్తూ ఉంటుంది. మళ్ళీ అది ఏడుపుకి బయట తెలియకూడదు, దాచుకుంటూ ఉంటుంది. ఆ విధంగా భక్తుడికి కూడా భగవంతుడి యందు కనుక అటువంటి రిలేషన్షిప్ కలగాలి. అదే సంబంధం. ఆ సంబంధ జ్ఞానముతోటి చేసేటువంటి నామమునకు మహాశక్తి ఉంటుందన్నమాట. క్రమక్రమ అదే శుద్ధనామం అవుతుంది. సంబంధ జ్ఞానం అనుకుందా? ఏ సంబంధం గురుతుల సంబంధం, గురుగారు అయిపోయిందంటే చేసుకోతున్నాను. భగవంతుడికి సంబంధం ఎలా వస్తుంది? శాస్త్రము వినగా 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 వస్తుందన్నమాట. శ్రవణము చేతనే మనలో ఆ భగవత్ కథల రూపంలో భగవంతుడు ప్రవేశించి సంబంధ జ్ఞానం ఇస్తాడు. ఆ సంబంధ జ్ఞానము కేవలము శ్రవణము చేత మాత్రమే వస్తుందన్నమాట. అది కూడా దానికి సంబంధించి శ్రవణం చేయాలి మనం. వైకుంఠ నాయన గురించి చేస్తే ఏమిటి, రామచంద్రమూర్తి కథలు మనం చేస్తుంటే రావు. మహాపురుష కథలు, రాధాకృష్ణ కథ, ఇది మాత్రమే చేయాలి. బృందావన చరిత్ర, బృందావన కథలు, మహాపురుష కథ చేసినట్లయితే క్రమంగా సంబంధం కలుగుతుంది. సంబంధం వాళ్ళు మనకే కాదు, మనకు ఆరాధ్యదైవం వాళ్ళే కదా. ఎవరొక్క ఆరాధ్యదైవం ఎవరో వాళ్ళు ఆయన గురించి వింటూ ఉండాలన్నమాట. మన మంత్ర ఉపాసన, మన ఆరాధన ఒకటే కాబట్టి వాళ్ళ కథ మనం వింటున్నట్లే ఒక సంబంధం వస్తుంది. కాబట్టి ఇట్లా ఒక కోర్సు అనమాట. ఉబోధన భాగవంతుడు చేస్తున్నాం, అన్నీ అయిపోయిందండి, అవన్నీ అయిపోయాయి అంటే అయిపోయాయి. కానీ వాళ్ళ గురించి మనం వినాలి, ఎక్కువగా వినాలన్నమాట. అందుకనే అన్ని రకాలు గ్రంథాలు రాసినప్పుడు కూడా పురాణాలు రాశాడు, వేదాలు అన్ని రాసినా కూడా ఆ వ్యాసులు వారికి హృదయంలో ప్రశాంతత కలగలేదు, ఆనందం కలగలేదు అని చెప్పబోయాడు. కానీ సర్వమునకు మూలమైనటువంటి ఆ శ్రీకృష్ణుడు యొక్క లీలలు వర్ణించలేదు. అందుకని చెప్తాను నారద మహర్షి, నువ్వు ఆ భగవంతుడి యొక్క కృష్ణుడి యొక్క లీలని పరిపూర్ణంగా వర్ణించలేదు. సమగ్రంగా వర్ణించిన కారణముగానే నీకు ఆనందము కలగలేదు. మగవాళ్ళ పైన కూర్చోవాలి. ఆ విధముగా మనకి ఏది ముఖ్యమో దాని గురించి మనం ఎక్కువగా మగవాళ్ళు బయట కూర్చోవాలంటున్నారు, ఆడవాళ్ళు క్రింద. కాబట్టి హరే కృష్ణ అది చెప్తున్నా, తెలిసిపోతుంది పరిచయం ఒక తెలిసిపోతూ ఉంటాయి కదా. కాబట్టి మన యొక్క ఆరాధ్య దేవత ఎవరో వాళ్ళ గురించి మనం ఎక్కువ వింటూ ఉండాలి. మన ఉపాసన ఎవరో వాళ్ళ కథలు ఎక్కువ వింటూ ఉండాలన్నమాట. వినోద సంబంధం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ తత్వవస్తువు అతని కృపలంతా కూడా మహాత్ములకు విప్పుడు చిత్తమున స్ఫురించింది. మహత్సంగమ మహాత్మ్యమే వైతత్ పరమాద్భుతం కృతార్థో ఏన విప్రోసౌ సద్యో భూతత్ స్వరూపవత్. మహత్సంగము యొక్క మహాత్మ్యం ఈ విధముగా ఉంటుంది. సజ్జన సాంగత్యం మనకి ఉండాలి. సజ్జనులు అంటే కేవలము ఏదో కాషాయ కొట్టుకున్నారు, ఉపవాసాలు ఉంటారు, ఒక గడ్డం అన్ని పెంచుకున్నారు, ఇవి కాదు. భగవత్ తత్వం తెలిసి ఉండాలి, సాధక జీవితం కలిగి ఉండాలి. వాళ్ళు మనకు చెప్పేది కూడా వాళ్ళు చేసినప్పుడు చేస్తే ఏం లాభం? మీరు మాత్రం ఉపవాసం ఉండండి, నిమ్మకాయలు తింటారంటే సరిపోదు. అందుకనే శ్రోత్రియం బ్రహ్మనిష్టం అన్నారు.
భగవంతుడి యందు నిష్ట కలిగి ఉండాలి. తాను చెప్పేటువంటి దాన్ని జీవితంలో తాను ఆచరించి చూపించాలి. అందుకనే ఆచరుడు అంటే తాను ఆచరిస్తూ ఉంటాడు, లోకము చేత ఆచరింపజేస్తూ ఉంటాడు. అటువంటి మహాత్మ సాంగత్యం పొందాలిట. ఆ మహత్సంగం యొక్క మహాత్మ్యము ఈ విధముగా ఉంటుంది. ఈ విధముగా ఆ విధంగా అన్ని చెప్పే వాళ్ళు చక్కగా ఆశీర్వదిస్తారు. ఆశీర్వాదం చేత మనలో ఆ కథలన్నీ కూడా మనకి తెలుస్తాయి అన్నమాట. కాబట్టి ఇది అద్భుతంగా ఉంటుంది. ఆ మహాత్మ్య ప్రభావముచి ఆ విప్రుడు వెంటనే స్వరూపుల వలె కృతార్థుడయ్యాను. ఆ మహాత్మ్యం ఇది సత్సంగ మహాత్మ్యం అన్నమాట. ఆ మహాత్మ్య ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడు చక్కగా స్వరూపుడు వలె తాను కూడా అవన్నీ అనుభూతికి వచ్చాయి. మనం వినేటువంటిది ఒకటి, మామూలు జ్ఞానం మనం తెలుసుకుంటూ ఉంటాం, కానీ అనుభూతి జ్ఞానం వేరు. మన జీవితంలో కొన్ని అనుభూతి, చిన్నప్పుడు కొన్ని సామెతలు కంఠస్థం చేస్తూ ఉంటారు. ఆ సామెతల ముందు మనకు తెలియవు, తర్వాత అవి మనకి నిజ జీవితంలో కొన్ని ఘటనలో మనకు తెలుస్తుంది అనమాట. చెప్పారు ఇప్పుడు అది ఇలా అయిందనమాట అనుకుంటా. ఆ విధము కానీ తత్వము కూడా ఆ విధంగా ఉంటుందన్నమాట. అతి తీవ్ర ప్రయత్నముతో శ్రీ భగవాను యొక్క కృపా విశేషము ద్వారా అతి విలంబముగా స్వరూపుడు పొందినట్టి వస్తువు ఆ బ్రాహ్మణునకు ఎట్టి తీవ్ర ప్రయత్నాదులు లేకపోయినను శీఘ్రముగా ఎట్లు సిద్ధించెను. గురువుగారు ఏమో చాలా సంవత్సరాలు తపస్సు చేసి పొందిన శక్తిని శిష్యుడు అనాయాసంగా పొందేస్తాడు. తండ్రి పాపం ఎంతో పరిశ్రమ చేసి కష్టపడి ధనాన్ని కూడబెడతాడు, పుత్రుడికి సునాయాసంగా వచ్చేస్తుంది. అలాగే తత్వ వస్తువులు ఆ విధంగా వస్తుంది అన్నమాట. అడుగుతున్నారు, ఆయనేమో చాలా ప్రయత్నముతోటి తపస్సు చేసి భగవంతు కృపను పొందాడు. ఆయన భగవత్ కృప చాలా కాలం పట్టింది. కానీ ఈ బ్రాహ్మణుడికి ఆయన చక్కగా ఆశీర్వదిస్తే వెంటనే వచ్చేస్తుంది. యా సంభవము అంటే అనుగ్రహం అంటే ఆ విధంగా ఉంటుంది. దీనికి సమాధానం మహత్సంగమము, మహాత్ముని యొక్క సాంగత్య ప్రభావం ఈ విధంగా ఉంటుంది. వాస్తవమునకు మహత్సంగమము యొక్క మహాత్మ్యము ఈ రీతిగా నుండును. ఆ మహాత్మ ప్రభావముచే ఆ బ్రాహ్మణుడు సాధనాదులు లేకున్నాను స్వరూపుని వలనే కృతార్థుడయ్యను. ఆ మహత్య ఎలా ఉంటుందట, ఈ బ్రాహ్మణుడు స్వరూపుడు వలె సాధన చేయలేదు. ఒక స్వరూపుడు ఎక్కడ మొదలు పెట్టాడు, అంత చక్కగా గురుగాశుడు మంత్రాన్ని జపం చేస్తూ ఇక్కడ కాదు అక్కడ కాదు ఇక్కడ అని చెప్పి మొత్తం తిరిగి పైకంతా వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ సాధన చేసి చివరికి ఎప్పుడో నారద మహర్షి కృప వలన, ఆ బుద్ధుల కృప వలన అవన్నీ తెలుసుకొని ఎక్కడో చక్కగా ఆయన ఆ బృందావనం చేరుకున్నాడు. అక్కడ వస్తువు పొందాడు. అంత కష్టపడినటువంటి వస్తువు ఇంకా అక్కడిక్కడ వెళ్ళకుండా డైరెక్ట్గా నేరుగా పొందేశాట. కాబట్టి ఈ విధంగా కృతార్థుడయ్యాడు. ఈ విధముకు సంఘటన ఎట్టు సంభవం అంటే అని అనుకోకూడదు. అలా అయిపోయింది ఏంటండి, అంత అలా వచ్చేస్తుంది. అది మహాత్ములు ఆ విధంగా పెడతారు. అన్నం వండాలంటే తల్లి ఎంత కష్టపడుతుంది, అవన్నీ ముందు శుభ్రంగా అన్నీ కూడా కూరలు తరిగి కూరలు వండి అన్నం వండి పెడితే వెంటనే కూర్చుని తినేస్తాను. కానీ తినడానికి ముందు ఆవిడ ఎంత పరిశ్రమ చేసింది. అన్నం భోజనం ఊరికే వస్తుందా, ఓ 3 గంటల పాటు కుస్తీ పడితే అప్పుడు అన్నం సిద్ధమైంది, కూరని తింటున్నాడు. ఆ విధముగానే మన పూర్వ ఆచార్యులు ఇవన్నీ కూడా ఎన్నో శోధన చేసి వాళ్ళు నిత్య జీవితంలో మనం ఏ విధంగా ఉన్నట్లయితే మన యొక్క సమాజానికి కానీ మనకు కానీ మంచి జరుగుతుందో అవన్నీ ఆలోచించి రకరకాలైనటువంటి నియమాలు పెట్టారు. ఇప్పుడు అవన్నీ కూడా నియమాలన్నీ కూడా ఇవన్నీ కూడా ఇవి సామాజికత కాదు, ఇది ఏమంటారు దాన్ని, సివిలైజ్డ్ కాదు, అన్సివిలైజేషన్ కదా అంటారు. ఇవన్నీ పాత ఎంతగా అవసరం ఉంటారు వాళ్ళు. అవన్నీ ఎంతో నేర్పుగా దూరదృష్టితో ఆలోచించి అవన్నీ పెట్టారు. కరుణాసం తెలిసిపోయింది కదా, ఎందుకు మనం శుచిగా ఉండాలి, ఎందుకు వాళ్ళందరూ కూడా బయట బట్టలు లోపల అవన్నీ ముందు పెట్టారు. అవన్నీ పాటించి ఉన్నట్లయితే మనకి ఇంత వచ్చేది కాదుగా. కానీ మనం కొంత చేస్తున్నాం కాబట్టి మన మీద ప్రభావం తక్కువ వచ్చింది. అది మిగతా వాటితో పోతున్నా మనకి తక్కువ వచ్చిందనమాట. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు ఎంతో ఆలోచించి అవన్నీ పెట్టారు. ఆ పెట్టిన దాన్ని మనం అర్థం చేసుకోకుండా వాటిలో ఇటువంటి మన గౌరవం లేకుండా
ఇదంతా కూడా అనాగరికత అని చెప్పి మనం బయట పెట్టేస్తున్నాం. కానీ వాళ్ళంతా కూడా పూర్వకాలంలో గురు శిష్యుల సంబంధం ఎంత చక్కగా బాగుండేది. గురుకులము విద్యాభ్యాసము పూర్వకాలంలో ఉపాధ్యాయులు అంటే శిష్యులకి ఎంత గౌరవంగా ఉండేది. ఉపాధ్యాయులు శిష్యులను ఎంత చక్కగా చూసుకునేవారు. ఊరికే ఫీజులు పెంచేసి పెట్టేసి అంతా కూడా అయ్యో అట్లా ఏమంటారు, అదేంటిది అదేదో చూస్తుంది అనమాట. స్కూల్ పేరు మంచి విచిత్రంగా ఉంటాయి. అవన్నీ పెట్టేశారు, పేర్లు పెట్టేశారు అనమాట. అవన్నీ పెట్టేసేది చేసుకోవడం, ఏదో పట్టి రుద్దేయడం. సహజముగా విద్యార్థులు ఆలోచనలు ఏవి రావు. వాళ్ళు సహజంగా ఉద్యోగులు ఆలోచనలు పక్కన పెట్టేసి వీళ్ళు దాన్ని రాసేస్తారు, రుద్దు పెట్టేస్తారు అనమాట. పూర్వకాలం ఉండేవి కాదు కదా. ఎన్ని సెలవులు, ఎంత స్వేచ్ఛగా చక్కగా వాళ్ళు ఆ చదువుతో పాటు వాళ్ళకి వినయ విధేయతలు వచ్చేవి, ఒక జ్ఞానం ఉండేది. చదువుకుని వస్తే వాళ్ళకి ఏం తెలియదు పాపం. అలా అయిపోతుంది. అప్పుడు పూర్వమే ఏదైనా ఆ గురుశి సంబంధం ఆ విధంగా ఉండేదన్నమాట. ఎప్పుడు దాన్ని మనం పక్కన పెట్టామో ఇంకా అందులో ఉన్నటువంటి ఒక వాత్సల్యము కానీ, ఇప్పుడు ఎక్కడ వాత్సల్యం, శిష్యులంటే గురువు ఎక్కడ వాత్సల్యం ఉందా, ముందు డబ్బు కడితేనే నీకు ట్యూషన్ ఫీజు లేకపోతే చెప్పడం అంటాడు. అంతా కూడా ధనమూల మీద జగత్ అయిపోయింది. అలా కాదు, లోపల ఉండే ఒక వాత్సల్యమైనటువంటిది అంతా కూడా సంబంధం ఉండేదన్నమాట. కాబట్టి చదువుకున్న వాడికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా మనం తట్టుకోగలిగేది. ఇప్పుడు చదువుతున్నాడు, డబుల్ డిగ్రీలు ఉన్నాయి, కానీ ఏమాత్రం సమస్య కూడా వాడికి బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉండదు. వెంటనే తట్టుకోలేకుండా వెళ్ళి ఆత్మహత్య చేసుకోవడమో లేకపోతే చేయడమో లేకపోతే రకరకాలన్నమాట. అటువంటి నిలబడేటువంటి తత్వం ఇప్పుడు ఉండట్లే మనుషులు. ఎందుకంటే ఇటువంటి జ్ఞానం మనకు కలగటం లేదు. సరే, మనం ఇంకోతోటికి వెళ్ళిపోయాం. ఎందుకంటే మహాత్ముల యొక్క సంగమం ఆ విధంగా ఉంటుంది. అత్యంత దుర్వితర్క్యము. ఇది తర్కము ద్వారా ఏం చేస్తే ఏమవుతుంది? తర్కం ద్వారా సమాధానం చెప్పలేము మనం. అనుభవం ద్వారా వచ్చిందనమాట. వాళ్ళ జీవితాన్ని కాచి వడపోసి కొన్ని సూత్రాలు తయారు చేసి మనకి ఇచ్చారు. మన కష్టపడి అక్కడ దాకా జీవితం చక్కగా మన సాధించి జరిగిపోవాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం. దాన్ని మనం అందుకోకపోయినట్లయితే నీ కర్మ పోవంటారు. ఈ విధముకు సంఘటనలు అవుతూ ఉంటాయన్నమాట. అత్యంత దుర్వితర్క్యము కావున సమస్తం సమమవుతున్నది. సమస్తం సమం అవుతుంది, అసమం ఏమీ లేదు. సమం ఎలా అవుతుందిట? మనం చేసే ప్రయత్నం సక్రమంగా ఉండాలి. వెనకాతల మనకి ఒక మహత్ శక్తి ఉండాలి. ఆ శక్తియే గురుగారి యొక్క ఆశీర్వాదం, అనుగ్రహం, అవన్నీ ఉండాలన్నమాట. కాబట్టి ఇందులకే శ్రీమద్ భాగవతం తృతీయ స్కందమున శ్రీ దేవహూతి ఇట్లు పలికిందిట. అజ్ఞానవశముగా అబుధులు సంసారమునకు హేతువగు పానభోజనాదులచే ఎట్టి అసత్సంగము చేయుదురు. అట్టి సంగమము సాధు పురుషులతో చేసినచో నిస్సంగత్వము విషయ వైరాగ్యము అనగా ఫలానుసంధాన రహితముకు ప్రేమభావము నిమిత్తము కల్పితము ప్రేమ భావమును ఉత్పాదన చేయుటకు సమర్థము అయ్యుండును. సాధారణంగా ఏమిట, మనకి ఇతర విషయాలయందు ఎంత మక్కువ ఉందో, అంటే సాంసారిక విషయాల గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ మన యొక్క మంచి కోసము ఎక్కువగా ఆలోచించాం. కూర్చున్నామంటే రకరకాల వ్యాపకాలే, పెళ్ళిళ్ళనో ఇదనో లేకపోతే అయ్యేది రాకపోతే పాలిటిక్స్ ఏదో అనమాట, దాని గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ మన యొక్క ప్రశాంతతకి కానీ, జీవిత ఉన్నతికి కానీ, ఆరోగ్యానికి కానీ, మన యొక్క ఆత్మ అభివృద్ధికి కానీ మనం ఆలోచించాం. దాని సమయం మనం కేటాయించట్లేదు. చెబితే ఎక్కడంటే మీకు ఏం తెలుస్తుందని మాకు బోల్డ్ బిజీగా ఉంటాం మేము, అదే అంటున్నారు అనమాట. ఇప్పుడు సాంసారిక హితమైనటువంటి పాన భోజనాలు మనకి అదే కదా, ఇంకంతకనే ఉన్నాయి. ఏదైనా సుఖంగా ఉండడం, శుభ్రంగా తినడం కోసమే మనం సంపాదించినంతా కూడా. ఇల్లు కట్టుకున్నా సుఖంగా ఉండడం కోసమే, ఆహారం కూడా చక్కగా ఆరోగ్యంగా ఉండడం కోసం. దానికోసం మనం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం, ఎంత తర్కం చేసుకుంటున్నాం, ఎన్ని రకాలు చేసుకుంటున్నాం. అటువంటి సమయమును కనుక మనం సత్సాంగత్యములో కొంచెమైనా సరే వెచ్చించినట్లయితే దానివల్ల మనకి ఫలితము అమోఘముగా ఉంటుంది. అట్టి సంగమం కనుక సాధుగురు చేసినట్లయితే మనకి ఫలానుసంధాన రహితముకు ప్రేమ. ఫలానుసంధాన రహితము అంటే మనం కోరుకోకుండానే
దానివల్ల మనకి ఏమవుతుంది? తర్కం వదిలిపెట్టాలి. ఆ పొద్దున స్నానం చేస్తే ఏమవుతుందండి? చేస్తూనే ఉంది, ఇది తెలుస్తుంది. పొద్దున స్నానం చేయం, సూర్యోదయానికి ముందు నిద్రలేవం, రాత్రి 12 కూడా పడుకోం. పన్నున్న లేకపోతే కాబట్టి పన్నున్న లేకపోయినా అంతే అలా కూర్చుంటూ ఉంటాం అంతే. అంత పెద్ద మనకేమీ పనులేమి ఉండవు. ఏదో అలా అయిపోయింది అంతే. అలా గడిచిపోతూ ఉంది. చక్కగా శుభ్రంగా 9 గంటలలో పడుకుంటే 4 గంటల చక్కగా నిద్రపడుతుంది. అప్పుడు లేచిన మీకు శరీరమునకు విశ్రాంతి కావాలి. అది ఇవ్వకుండా ఉంటే మాకు టెన్షన్ ఎలా వస్తుందా? కాబట్టి పూర్వకాలమే చాలా మంచిది. ఇప్పుడు కూడా లైట్లు వచ్చాయి కాబట్టి మనం రాత్రి పగలు తేడా లేకుండా పనులు చేసుకుంటున్నాం. అది చేయకపోతే డబ్బులు రావండి. మరి డబ్బులు రావద్దు కూడా నిజం, ఏం చేస్తాం? అయినా కూడా దానికి మనం ప్రతిదానికి కూడా సొల్యూషన్ ఉంటుంది. కానీ మనం దాన్ని ఒప్పుకోవడంలే. మనం కూడా కాస్త కాంప్రమైజ్ అవ్వాలి. అవ్వం. అయినట్లయితే చక్కగా ఎంతో ఆరోగ్యంగా, ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా ఉండగలుగుతాం. కాబట్టి ఏం చేయాలిట? అది అంతా సత్సాంగత్యంలో ఉంటుంది. సత్సాంగత్యంలో ఇప్పుడు సత్సాంగత్యంలో చెప్పింది మనకి వినాలి కదా. లేకుండా మా వల్ల అవుతుందంటే మీకేం తెలుసండి అంటాం. అలా కాకుండా ఒప్పుకోవాలి, ప్రయత్నం చూడాలి, ఫలితం అమోఘంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి మన యొక్క సంసారము కోసం మనం ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నామో, ఎంత ఇంట్రెస్ట్ తీసుకుంటున్నామో, అందులో కొంచెమైనా సరే సత్సాంగత్యము కోసము మన యొక్క ఆత్మవృద్ధి చూసుకోవాలి. శరీరం ఎంతగానో, శరీరం వేరు, నేను వేరు. అది తెలుసు కదా అందరికీ. నాకు ఒంట్లో వాడదంటాం కానీ నేను వాడదంటావా? అని మాటలు తెలిసిపోతుంది. నా మనసు బాగోలేదండి, నాకు ఒంట్లో బాగోలేదంట. మరి నువ్వు నీకు నీ ఒంటికి తేడా ఉంది కదా, నీ మనసు నువ్వు వేరు కదా, అక్కడ చెబుతున్నావు కదా. అయినా కూడా మనం తెలుసుకోము. కాబట్టి ఈ గూడుని ఎప్పుడో ఒక రోజు మనం కాల్చి వెళ్ళిపోవాలి. అవి వెళ్ళేటప్పుడు అప్పులు పోలేకపోతే ఎలాగా? మనం ఎన్నో అప్పులు చేసి ఇక్కడికి వచ్చాం. కొంచెమే అప్పులు తీర్చాలి కదా. అప్పులు అంటే ఏమిటి? పాపాలు. 3 పాపాలు చేస్తాం. ఎంత మోసపోగలుగుతాం మనం? మోయక్కడ కూడా వచ్చేస్తూ ఉంటాయి. వదిలించుకోవాలి, తగ్గించుకోవాలి. ఎంతవరకు మనకి అకౌంట్ సెటిల్మెంట్ అవ్వదు అంతవరకు మనకి ఇక్కడికి మోక్షం ఉండదు. ఆ సెటిల్మెంట్ మన వల్ల అవ్వదు. మనం అనుకుంటాం వెనకాల ఎన్నో ఇటు పుస్తకాలు ఎన్నో రాస్తున్నాడు ధర్మరాజు, దాని ప్రకారం అన్నీ అనుభవించాలి. మరి ఎలాగా? దాని కాకుండా మనం ఇంకా ఎక్కువ ఇక్కడ ఎక్కువ చేసుకుంటూ పోతున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మన వల్ల అవ్వదు. కాబట్టి అందులో చెప్తున్నారు, హరేర్నామ 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 ఇవ కేవలం కలవు నాస్త్యేవ గతిరన్యథ. కాబట్టి కలియుగములో విశేషముగా మనం ఏమీ చేయలేము. త్రేతాయుగంలో, సత్యయుగంలో, ద్వాపరయుగంలో మహాత్ములు తపస్సు చేసేవారు, యజ్ఞాలు చేసేవారు, యాగాలు చేసేవారు, పూజలు చేసేవారు. మనకా ఒక అరగంట సేపు కూర్చోలేమని కూర్చోలేము, అన్ని నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. ఆసన స్థిరంగా కూర్చోలేము కదా. తపస్సు ఎక్కడ చేస్తాం? యజ్ఞాలు చేయాలంటే మనలో అంత డబ్బు ఉండాలి, ఇప్పుడు బ్రాహ్మణుడు దొరకాలి, ఇప్పుడు వస్తువులు దొరకాలి. అన్నీ కలితే ఎక్కడ చేస్తాం? అర్చన కూడా అంతే. మన ప్రతిదానికి కలితే, మంచినీళ్ళు కలితే అండి, ఆహారం, కూరగాయ అందులో మళ్ళీ కలిపి, ప్రతిదీ కలిసి, మాట కలిసి అయిపోయింది. మరి ఏం చేస్తాం? అయినా కూడా భగవతు నామం మాత్రం కల్తీ అవ్వలేదు. కృష్ణ, రామ, హరి ఇవన్నీ కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా అవన్నీ అప్రాకృత వస్తువులే. మనం మామూలుగా శబ్దం, ఇది కూడా తెలుగు శబ్దం కృష్ణుడు అంటున్నాం. కానీ ఈ కృష్ణ అనేటువంటిది అప్రాకృతం శబ్ద బ్రహ్మం అన్నారన్నమాట. కాబట్టి అటువంటి నామాన్ని మనం నిరంతరము ఆశ్రయిస్తూ ఉండాలి. అలా చెయ్యగా మాత్రం సాంగత్యం చేసినట్లయితే ముందు మనకి మనస్సు శుద్ధం అవ్వాలి. అది ఇక్కడ ఉన్నసేపు బాగానే ఉంటుంది, అలాగే అంటుంది. వేసిన వెంటనే దాని పని దాన్ని వింటున్నసేపు చాలా ఎంత చక్కగా వింటుంది మనస్సు. దాని తర్వాత ఇంకా మనకి లేచి వెళ్ళలేదు, ఇప్పుడే మారిపోతుంది. అలా అప్పుడు చూస్తాను రా, చేస్తావు నువ్వు అనుకుంటుంది. తర్వాత మళ్ళీ చేయనివ్వదు. ఎన్నో రకాలు వచ్చేస్తాయి అన్నమాట. నిరంతరం సత్సాంగత్యం ఉన్నట్లయితే చూడండి, ఇనుము మొక్కకి దానికి ఏమి తెలియదు, ఏమీ ఉండదు, చల్లగానే ఉంటుంది అది. దాన్నే కనుక మీరు నిప్పులు పెట్టారనుకోండి, నిప్పులో ఎటువంటి గొడవలు దానికి ఇటువంటి వాళ్ళు తిరిగి వస్తాయి. ఎంతవరకు నిప్పులు ఉన్నంతసేపు.
నిప్పులో ఉన్నంతసేపు ఇనుము కూడా కాలుతూ ఉంటుంది. అది ఇనుము నిప్పు ఏం పోయిస్తే అంత పని ఇనుము కూడా చేస్తుంది అనమాట. దాని యొక్క సాంగత్యం దాని పక్కన పెట్టామనుకోండి, ఇది మళ్ళీ మామూలు. కాబట్టి భగవంతుడితో మనకి సంబంధం నిరంతరం భగవన్నామంతో మనం ఉన్నంత వరకు కూడా మనకి ఇటువంటి ఇబ్బందులు ఏమి రాకుండా ఉంటాయి. నామము యొక్క జపం వలన, నామ సంకీర్తన వలన మనకి అన్ని రకాల పాపాలు క్రమక్రమంగా పోతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే మనం నామాన్ని వదిలిపెట్టేశామో, భగవత్ నామాన్ని వదిలిపెట్టేశామో మళ్ళీ ఇది మొక్కే ఇలాగే ఉంటాం అనమాట. కాబట్టి మనం అందుకనే కృష్ణుడు చెప్పాడు గీతలో, మాం అనుస్మర యుద్ధచ. నిరంతరం మీద మనకి ఒక పెద్ద యుద్ధం అండి ఇది. సంసారం వద్దున యుద్ధం లేచిన వెంటనే కూడా లేచిన వెంటనే మనకి ముందు మొదలవుతుంది. ఎక్కడెక్కడ ఏం కట్టాలో, డబ్బులు కట్టాలో, ఎక్కడ ఏమన్నా ఎక్కడ బైక్ వసూలు చేసుకోవాలి, ఇదే ఆపద డిపెండ్ చేయాలి. మనకు పొద్దునే టెన్షన్ ఇచ్చిన వెంటనే యుద్ధం అన్నమాట. కాబట్టి ఇది కూడా భగవత్ స్మరణ చేసేసినట్లయితే భగవంతుడి యొక్క ఆ నామ జపం వలన, నామ స్మరణ వలన, నామం పలకడం వలన మనకు ఒక శక్తి వస్తుంది అన్నమాట. క్రమక్రమ మనం ఉన్నటువంటి సెటిల్మెంట్ స్లోగా అయిపోతూ ఉంటుంది. అది మనకి తెలియకుండా. అందరి కలియుగంలో ఇంకేమీ లేదు, ఒక్క హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే మహాప్రతిపుడు నామం అన్నమాట. ఇందులో రామ అన్న, కృష్ణ అన్న, హరి అన్న కూడా అన్ని కూడా కృష్ణుడే. మా చిన్నప్పుడు హరిరామ హరి వాడేవారు, ఇప్పుడు కృష్ణ కృష్ణ అంటున్నారు అనుకున్నా కూడా ఇది హరే కృష్ణ చెప్పమని చెప్పారు, మహాపురుష స్వయంగా చెప్పారు అన్నమాట. కాబట్టి మన నామాన్ని మనం జపం చేయడం వల్ల అన్ని రకాలైనటువంటి అనర్థాలన్నీ కూడా క్రమక్రమంగా పోతాయి అన్నమాట. ఇంత సులభంగా చెప్పడం మనం చేయకపోయినట్లయితే మీరేం చేస్తామట, మనం ఆహారం తినలేకపోతున్నాం, జీర్ణం అవ్వట్లేదు. ఇప్పుడు ఏం చేస్తారు, విటమిన్స్ క్యాప్సిల్ ఇస్తూ ఉంటారు. అది కూడా మింగలేకపోయినట్లే సెలైన్ పెట్టేస్తారు. సెలైన్ మన కలియుగంలో అలా ఉన్నాం. ఇప్పుడు మనమా శాస్త్రములు చదువుకుని అర్థం చేసుకుని దాన్ని గ్రహించలేకపోతున్నాం. అంత ఓపిక లేదు, అంత జ్ఞానము లేదు, అంత టైము లేదు, మూడు లేవు మనకి. సమయమా లేదు, జ్ఞానమా లేదు, ఓపిక కూడా లేదు. మరి ఏం చేయగలుగుతామట? అందుకనే భగవన్నామం అనేటువంటి మనకి ఇచ్చారనమాట. అన్ని శక్తులు భగవంతులు, ఎన్ని రకాల శక్తులు ఉన్నాయి అవన్నీ కూడా భగవన్నామంలో భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి అది చేయడం వలన మనకి సునాయాసముగా ఇంకేమీ ఆలోచించక్కర్లే. ఆ నామం, మహాపురుషుల నామాన్ని మనం నిరంతరము పెడుతున్నా, నడుస్తున్నా, కూర్చున్నా ఇబ్బంది లేదు. ఆర్థిక ఖాళీ ఉంటుందిగా. నోరు ప్రయాణం చేస్తున్నారు, నోరేం చేస్తుందిట, లోపల అనుకుంటూ ఉండడమే. అదొక అలవాటు చేసుకోవాలి. ఆ విధంగా చేయడం క్రమక్రమం మనకి. అజామీయుడు ఎన్ని రకాల పాపాలు చేశాడు. యమధర్మరాజు గారి భటులు రాళ్ళు చూశారు, ఆయన కొండలలాగా ఉన్నాయట పాపాలన్నీ కూడా. కానీ సజ్జన సాంగత్యం అంటే అదనమాట. సాధువులు వచ్చారు, వచ్చి మీ ఊళ్ళో ఎవరన్నా మంచి భక్తులు ఉన్నారంటే ఆ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు హేళన చేస్తూ అక్కడ ఉన్నారంటే ఊరు బయట అజామీయుడు చాలా మహాత్ములు చెప్పారు. వాడేమో పుట్టి పాపాత్ముడు, ఆచారం ఏమీ లేదు. పాపం సాధువులేమో వచ్చారు, చూసేటప్పటికీ వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు ముందు తెలిసిపోతుంది కదా పాపాల పుట్టంతా కూడా ఇది. వాళ్ళు ఎక్కడ చేశారు, భగవంతుడు మనకు చూపించాడు దారి, మనం వీళ్ళకి ఏదో ఉపాయం చేయాలి. వాడు వచ్చేటప్పటికీ సరే ఏం చెప్పేవాళ్ళు ఏమో పాపం పళ్ళు ఒకటి ఇచ్చాడు, కాస్త సుకృతి ఉందన్నమాట ఆయనకి అని చూసి చెప్పారన్నమాట. ఏం చెప్పారట, ఆయన నీకు చాలా చెడుపు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి నువ్వు పుట్టేటువంటి బిడ్డకి చక్కగా నువ్వు నారాయణ పేరు పెట్టు. ఏదో బుచ్చి ఇది రకరకాలు ఇవి పెట్టకుండా బాపి ఇడు పైలు కాదు, చక్కగా భగవత్ సంబంధం పేరు పెట్టు. కేవలం అమ్మగారిని కూడా ప్రశ్నలు పిలుస్తూ ఉంటాడు. వాళ్ళు తెలుసు అనమాట, ముందుగా ఆలోచించి అక్కడ ఉపాయం చెప్పారనమాట. ఆ విధంగా నారాయణ అంటూ ఉండగా ఆ పిల్లలకు కూస్తున్నప్పుడు తింటున్నప్పుడు అన్ని చోట్ల కూడా వాడు నారాయణ అబ్బాయిని పిలుస్తూ ఉండేవాడు. భగవంతుడి పేరు పిలవలే ఆయన, వాళ్ళ అబ్బాయిని పిలుచుకున్నాడు. ఆయన భగవంతుడి యొక్క పేరు కావున అది ఆయన పాపాలన్నీ కూడా కలగపోయాయి అనమాట. అందుకని చివరి దశలో వాడికి విష్ణువాసులు వచ్చారు, విష్ణు భాషలకు దర్శనం కలిగింది. అప్పుడు అతని జ్ఞానం వచ్చి భగవంతుని పిలిచాడు. అంతవరకు వాళ్ళ అబ్బాయిని భగవంతుని పిలవలే.
సుకృతి వస్తుందన్నమాట. అందులో పూర్వం చక్కగా భగవంతు పేర్లు పెట్టేవారు. అంతా మనం పూలను ఆడేసి వీడికేమో తెలియదు అదేంటి పేరు, పాత పేరు కొత్త పేర్లు రావాలి. ఆ పేరు అర్థం ఉండదు, వీడు పలకలేడు, పెట్టి మళ్ళీ చిన్న పూలు నిలిపిస్తూ ఉంటాడు. ఏ లాభం ఉంటాయి? కాబట్టి మన మహర్షులు ఎంతో దృష్టితో గోత్రం పేరుతో ఋషి పేర్లు ఉంటాయి. ఇవన్నీ కూడా గొప్ప సంప్రదాయం మంది సనాతన ధర్మం. తెలుసుకోకుండా మనం తోలాడి చేస్తున్నాం అనమాట. మన ఏమంటారు దాన్ని, క్యూని మనమే ఎక్కువ తెచ్చుకుంటున్నాం. భగవంతుడు ఎన్నో మార్గాలు పెట్టాడు మనకి, ఎన్నో గుమ్మాలు పెట్టాడు ఏదో ఒక బయట రావడానికి. మనం అన్ని గుమ్మాలు మూసేసుకుంటున్నాం. అలా కాదు ఇలా కాదు, నన్ను ఏ భగవంతుడి ఇక్కడ నుంచి వేయలేదు అనమాట. ఇంకా భగవంతుడు ఏం చేస్తారు? ఇంకా మహాత్ముల వాక్యాలు అక్కర్లేదు, తల్లిదండ్రుల వాక్యాలు అక్కర్లే. పూర్వకాలం తాతలు ముత్తాతలు వాళ్ళందరూ ఇంట్లో ఉండేవారు. వాళ్ళందరూ పిల్లలు చక్కగా సాయంత్రం ఏదో చెబుతూ ఉండేవారు. ఇంకా వాడు ఇంకా బయట పడి ఇంకా నడకలేదు. వాడికి ఇప్పుడు స్కూలు, ప్లే స్కూల్ అంటారు. ఏమిటి ప్లే స్కూల్? సాంగత్యం లేదు, అంతా కూడా పోయిందన్నమాట. కొంత తప్పు పొంతలో పోతుంది, మళ్ళీ ఎప్పుడవుతుందో తెలియదు. సనాతన ధర్మం అన్నమాట. కాబట్టి ఈ విధముగా భగవంతుడి యొక్క నామము, భగవత్పరంగా మన యొక్క వ్రతాలు, పుట్టినరోజు ఇవన్నీ చక్కగా చేసుకునేవాళ్ళం. అవన్నీ మళ్ళీ తిరిగి వస్తేనే కానీ సమాజం బాగుపడదు. సమాజం బాగుపడుతుంది ఏం చేస్తే ఏముంటుంది? శాంతి భద్రతలు ఉండమండి. శాంతి భద్రతలు ఆత్మలో మనకి మానసిక శాంతి కలగాలంటే పూర్వకాలము ఉండేటువంటి మళ్ళీ తిరిగి రావాలి. చక్కగా సాయంత్రం పెద్దందు కూర్చుని ఒక మొత్తం మాట్లాడుకునేవారు. తెలుసు కదా, ఒకళ్ళు బాగోగులు చేసుకుని ఇప్పుడు ఏమీ లేదు. ఫోన్ కొట్టుకోవడం చేసుకోవడం హెల్ప్ లేదు, ఏమీ లేదు. అంతా పోయింది. ఇప్పుడు ఏమీ లేదు, టెక్నాలజీ అంతా కూడా పోయింది. సరే ఏమిటంటే ఇవన్నీ కూడా అవన్నీ వచ్చేసాయి. సరే సరే నేను ఇంకో పక్క పోయింది, నేను అసలు వదిలేసి. ఈ విధంగా చెప్పొచ్చేది ఏంటంటే మనము మన యొక్క దేహ పోషణ కోసం ఎంత సమయం ఇచ్చిస్తున్నామో అందులో కొంచెమైన సత్సాంగత్యం కోసం మనం ఉపయోగించాలి. ఎందుకంటే ఆ సత్సాంగత్యం వలన మాత్రమే మనకి భగవత్ సంబంధం ఏర్పడుతూ ఉంటుంది. అందుకని సర్వదా సాధువుల కడకు వెడలుచుండుము అంటున్నారు. వారు నీకు ఎట్టి ఉపదేశము చేయకున్నాను వారి కడ ఉండుము. మత కట్టింది ఎందుకు? సత్సాంగత్యం మనం తిరగలేము. ఎక్కడ ఉన్న సాధువులు ఎక్కడ ఉంటారు? సాధు అంటే 2 రోజులు 3 రోజులు సాధువులు, 4వ రోజుని పొట్టుపోతాం లోపల ఏదో చెప్పలేము ఎలా ఉంటారు. ఆశ్రమాలు పెట్టారు, అక్కడ ఆశ్రమాలు వచ్చి కూర్చుంటూ ఉండండి, కథలు వింటూ ఉండండి, సర్వదా సాధువుల దగ్గరికి వెళుతూ ఉండు. వాళ్ళు నీకేం చెప్పకుండా కాసేపు కూర్చో, వాళ్ళ దగ్గర కాస్త ఉండు. కారణము స్వాభావికమగు వారి వాక్యములే నీకు ఉపదేశ స్వరూపుగా పరిణమించును. వాళ్ళు ఇది చెప్తూ ఉంటారు, చెప్పింది ఉపదేశం అయిపోతూ ఉంటుంది, వేరుగా చెప్పరు. వాళ్ళు చెప్పే 2-3 మాటల్లోనే మనకి తత్వం వస్తుందన్నమాట. ఈ విధముగా విద్వజ్జనుల అంటే భక్తిమంతుల సమాగమం వచ్చే భక్తి శూన్యమగు హృదయము కూడా భక్తి రసముతో సమ్యక్ రూపణ పూర్ణత్వమునందును. ఈ విధంగా మనం వింటూ ఉండాలి. ఏమవుతుందట? మన హృదయంలో భక్తి లేదు, భక్తి శూన్య హృదయములు అయినప్పటికీ కూడా భక్తి రసముతో సమ్యక్ రూపముగా అంటే పూర్తిగా చక్కగా పూర్ణత్వాన్ని పొందుతూ ఉంటుంది. క్రమక్రమంగా వింటూ ఉండగా తత్వం తెలిసి మన హృదయంలో కూడా భక్తి వస్తుంది అన్నమాట. భక్తి ఎలా వస్తుంది? అదే చెప్పాలి. నాకు శ్లోకం రావాలి, సంస్కృతంలో చెప్పాలి నాకు. సత్సాంగం లేకపోతే పూర్వజన్ సత్సాంగత్యంలో భక్తి వస్తున్నారు వాడు. నాకే రావడానికి జ్ఞాపకం అది ఆ శ్లోకం. సత్సంగం, ఆ సత్సాంగత్యం కూడా మనకి పూర్వం సుకృతంలో వస్తూ ఉంటుంది. లేకపోతే ఏదో సాధువు యొక్క సాంగత్యం చేస్తూ ఉంటాడు, చివరిగా సాధువు కాస్త కొమ్మ ముంచుతూ ఉంటాడు. చెప్పలే అలా అవుతుంది అనమాట. ఈ సత్సాంగత్యం కూడా మన సుకృతం నుంచి వస్తూ ఉంటుంది అనమాట. మనం చేసుకున్న వాళ్ళకి చేసుకున్నది మాదే అంటూ ఉంటారు కదా, అది కూడా వస్తుంది. ఆ శ్రవణం వస్తుంది, అది కూడా సత్సాంగత్యం ఉంటే కూర్చుంటాం అనమాట. మనకి ఏదో కాస్త మనం చేసుకున్న వాడికి కూర్చుంటుంది, అది ఇక్కడ కూర్చొని అంతమంది వస్తున్నారా పక్క పక్కన ఎలా పోతూ ఉంటారు, ఎవరు లోపల వస్తాడా? అది వస్తాం. ఈ సత్సాంగత్యం వల్ల మళ్ళీ ఇప్పుడు కూర్చోవడం వల్ల అక్కడ కూర్చుంటారు కానీ ఇవి వినపడతాయా?
ఇక్కడ వినపడుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మన యొక్క సుఖంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ వినపడుతూ ఉంటాయి. ఈ విధముగా సత్సాంగత్యం చేయడం వలన మన హృదయాల్లో భక్తి లేదు, కానీ వింటూ ఉండగా కథ రూపంలో భగవంతు హృదయంలో ప్రవేశించి భక్తి పుడుతుంది అనమాట. సో మీరు 2 ఏళ్ల ముందు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా చెప్పండి? కొంచెం తెలిసిందా? కొంచెం తెలిసింది కదా, ఎందుకంటే కూతురు వింటున్నా కాబట్టి. ఆ విధముగా ఇక్కడ భక్తి శూన్య హృదయములో కూడా భగవద్భక్తి సంయూరూపముగా వస్తుంది. ఇక ఎవరి హృదయము శూన్య మార్గల పరిభ్రమణం చేయుచు మాయామరీచిక యొక్క కపటపు భ్రాంతితో కూడిన విలాసముతో పరిపూర్ణమో వారి హృదయము కూడా నిత్య ఆనందమయమగు భక్తి రసముచే పూర్ణత నొందును. మనం భగవద్భక్తుల సాంగత్యం చేయడానికి ముందు ఎలా ఉండేవాళ్ళమట? మన హృదయములో శూన్య మార్గంలో పరిభ్రమణ చేస్తుంది. ఒక పొంత లేదు, ఏం చేస్తాం మనకు తెలియదు, ఏదో పోతూ ఉంటుంది అనమాట. మన మనసులో కూడా ఏమి తెలియదు, అలా పోతూ చేస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు సత్సాంగత్యం చేస్తామో వాళ్ళ దగ్గర వినగా మనం కూడా పొద్దున్నే లేవాలి, చక్కగా స్నానం చేసుకుని తులసి నీళ్లు పోసుకునో భగవంతు దగ్గర నమస్కారం చేసుకునో కాస్త బొట్టు పెట్టుకుని ఈ విధంగా చిన్న కాస్త మార్పు వస్తుంది అనమాట. ఆ శ్రవణం వల్ల మనలో మార్పు వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధముగా మన హృదయంలో కూడా నిత్య ఆనందమయమగు భక్తిచే మనకి నిత్యానందము, నిరంతరము ఆనందం మనలో ఉండాలి అంటే ఒక్క భక్తి కనుక మన హృదయంలో ఉన్నట్లయితేనే ఆనందం వస్తుంది. ఎందుకుట చెప్పారు? ఏమిటంటే ఎవరైతే స్వర్గ సంపదలు కావాలనుకుంటారో, మోక్షం కావాలనుకుంటారు, సిద్ధి కావాలన్న వాళ్ళందరూ నిరంతరము కూడా వాళ్ళ హృదయము ఇప్పుడు కూడా అశాంతముగా ఉంటుందిట. లోపల శాంతి ఉండదు. ఎందుకంటే ఆ వస్తువు పొందేంత వరకు నిద్ర పట్టదు వాళ్ళకి. ఎలా పొందుతామో ఎలా వస్తుందా అని చెప్పి అందులోనే ఉంటారు అన్నమాట. ఎప్పుడైతే భక్తి ఉందో ఆ భక్తి ఉండడం వల్ల అంతా భగవంతుడు ఇష్టం, భగవంతుడు ఏమంటే వస్తుంది అనే ఒక ధీమా వస్తుంది అనమాట. దాంట్లో ఎక్కువ మన టెన్షన్ ఉండదు, భగవంతుడి దగ్గర వస్తుంది అనేటువంటి ఒక తత్వం మనలో వస్తుంది అనమాట. భగవంతుడుండే ఆయన చూస్తే వస్తుందండి అనేటువంటి ఒక లోపల మనకి అడ్జస్ట్మెంట్ వస్తుంది అనమాట. దాంతో మనకి పెద్ద భయపడం. కాబట్టి ఆ విధంగా భక్తి వలన మనకి శాంతం వస్తుంది అనమాట. ఆ శాంతం వలన ఎటువంటి పుడుగుడుగు లేకుండా మనం పోతాము. కాబట్టి అదే అమృతత్వం అంటే అనమాట. అదే నిత్యానందం అప్పుడు వస్తుంది అనమాట. కాబట్టి ఆ విధముగా వాళ్ళ హృదయం కూడా నిత్య ఆనందమై అవుతూ ఉంటుంది. ఇట్లు మృతము కూడా అమృతముగా పరిణమించును. ఆ విధంగా మనకి ఉండేవి శ్రీకాకుళన్నీ పోతాయన్నమాట. ఏదో చూస్తేనే మనకి ఏదో కొంచెం ఎక్కడిగా ఉంటుంది, ఏదో చిన్న వాటికే సమస్యలు మనం పెద్ద బెంబేలు అయిపోతూ ఉంటాం. చిన్న సమస్య వస్తుంది మనకి పెద్ద. ఎప్పుడైనా సత్సాంగత్యం ఉంటుందో అవన్నీ కూడా అన్ని పోతాయి. కాలకంలో వచ్చిందా ఎంతసేపు ఉంటుంది అనేటువంటి మనసులో ఒక దిట్టత వస్తుంది అనమాట. అవన్నీ కలుగుతాయి. ఇంకా మృత స్వరూపము, ఈ మృతదేహము కూడా అమృత స్వరూపముగా భగవత్ సేవకు ఉపయోగపడి దేవగా పరిణమించును. ఈ శరీరము కూడా క్రమక్రమంగా మనం భగవత్ సేవలు ఉపయోగిస్తాం అనమాట. కాబట్టి ఈ విధముగా ఇవన్నీ కూడా సత్సాంగత్యం వల్ల వస్తుంది. ఆపద సమూహములు సంపదులుగా భక్తి పదముల కలుగు విఘ్నములు తిరోహితమైనంతనే స్వాభావికముగా భక్తి సంపద ఉదయించును. మనకు వచ్చే అడ్డంకులు కూడా క్రమక్రమంగా అవన్నీ అంతరించిపోతాయి. తుమారి సేవాయ్ దుఃఖ హాయితో సేవతో పరమ సుఖం. భగవంతుడి యొక్క సేవ మనం చేసుకునే ముందు మనకి కొన్ని దుఃఖాలు కనబడుతూ ఉంటాయి. కానీ అవన్నీ కూడా మళ్ళీ క్రమక్రమం మనకి అవన్నీ పరమ సుఖములుగా వస్తాయన్నమాట. దుఃఖముగా అనిపించడం కూడా చివరిలో మనకి అవన్నీ కూడా కలుసుకుని ఆనందపడుతూ ఉంటాం. దానివల్ల దుఃఖం ఉండదు అనమాట. కాబట్టి భగవత్ సేవలో మనకి కలిగే దుఃఖములు కూడా అవి సుఖములుగానే పరిణమిస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి తొమార సేవాయ్, తొమార్ అంటే నీ యొక్క, హిందీ వచ్చు కదా, హిందీ వస్తే బెంగాలీ వచ్చేస్తుంది. తొమార సేవాయ్ దుఃఖ హాయి జతో సేవతో పరమ సుఖం అని వస్తుంది అనమాట. ఈ విధముగా ఇంకా భక్తిలో కలిగిన విగ్రహములు పోయినంతనే స్వాభావికముగా భక్తి మనకు వస్తుంది అనమాట. మొదట అష్టమని ఎవరితో గుడికి అంటారు 3 రోజులు. మనం కనుక నియమట్లు వస్తున్నట్లయితే ఇంకెవరు కూడా ఆ సమయంలో మనల్ని డిస్టర్బ్ చేయరు, వచ్చేస్తాను అనమాట. నిష్టగా ఉన్నది వదిలిపెట్టేస్తారు. ఆ విధంగా మనకి ముందు నిష్ట ఒకటి ఉండాలి. మనం చేస్తున్నట్లయితే అలాగే మాయ కూడా మనం వదిలిపెట్టేస్తుంది. అవన్నీ కూడా మనకి ముందు చూస్తాయి. ఎంతవరకు నిలదొక్కుంటున్నటువంటి రోజులతో రకాలు మనకి
ఇబ్బంది కలుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం వాటిని లెక్క చేయకుండా మనం చేసుకుంటూ పోతామో అవన్నీ పక్క తప్పుకుంటాయి. ఇది మన యొక్క సత్సాంగత్యము భగవత్ సేవలో ఉండేటువంటి గొప్ప మహత్యం అన్నమాట. కాబట్టి విదురుడు అన్నట్టు, విదురుడు కూడా మీ వంటి సాధువుల చరణములను సేవించినతో కూటస్థుడు దుర్జ్ఞేయుడు సర్వకాల వ్యాపి భగవానుడునగు మధుసూదనుని చరణకమలముల యందు వ్యసనాపహారముగా ప్రతిరాసం అంటే ప్రేమోత్సవం ఉత్పన్నమగుచుండును. కాబట్టి ఇక్కడ అంతా కూడా ఈ కామెంటరీలో భగవద్భక్తుల యొక్క సాంగత్యం వలన ఎవరెవరు ఎటువంటి ఫలితాన్ని పొందారు, భగవత్ సత్సాంగత్యం వలనే సత్సాంగం లభతే పుంగి సుకృతై పూర్వ సంచితై. అది చెప్పొచ్చింది. పూర్వ జన్మలో జన్మ సుకృతి వల్ల మనకు సత్సాంగత్యం కలుగుతూ ఉంటుంది అనమాట. కాబట్టి సత్సాంగత్యం మాత్రమే మనకి ఏకైకమైనటువంటి ఉపాయము. ఆ సత్సాంగత్యము కూడా మన యొక్క సాధనకి భజనకి సరిపోవాలి. సత్సంగం అక్కడెక్కడ వెళ్ళాలో కుదరదు. ఇక్కడ చెప్పేటువంటి ఉపన్యాసాలు తత్వం వేరుగా ఉంటుంది, మిగతా చోట్ల వేరుగా ఉంటుంది. ఇక్కడ అలవాటు పట్టుకు ఎక్కడికి వెళ్ళలేడు, దొరకదనమాట. కాబట్టి ఈ సాంగత్యం మనం కోరుకుంటూ ఉండాలి. ఇదే మనకు వస్తుంది అనమాట. కాబట్టి సాధువులు నిరంతరము భగవత్ కథలు చెబుతూ ఉంటారు. వాళ్ళకి భగవంతుడు తప్ప ఇంకేమీ తెలియదు. అందుకని వాళ్ళు ఇంకా మనకి లోకాపరమని చెప్పరనమాట. దాంతో దీనివల్ల మనం కూర్చున్న కాసేపు కూడా ఏదో భగవత్ మన చెవులకు వెళుతూ ఉంటాయి. చెవులలోకి మనం పంపిస్తూ ఉండాలి దాన్ని. అంటే మనం ఇక్కడ జాగ్రత్తగా మనసు పెట్టి వినాలి. వింటే విన్న మనకు అర్థమైపోయినట్టుగా కూడా ఒకానొక సమయంలో దాని ఫలితం మనకు కనబడుతుంది. కాబట్టి శ్రద్ధతో మనం వినాలన్నమాట. ఈ విధముగా మనకి సత్సాంగత్యములో మాత్రమే భగవత్ సంబంధ జ్ఞానం కలుగుతుంది అని చెప్పి చాలా చాలా పేజీలు చెప్పారు. ఇవన్నీ కూడా అటువంటి సాంగత్యం ఉన్న కారణముగానే ఆ బ్రాహ్మణుడికి ఆ గోపకుమారుడు స్వరూపుడు చెప్పిన తర్వాత చక్కగా అతని యొక్క ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. వెంటనే ఆయనలో అటువంటి చేతనత్వం కలిగింది. అవరి ఆయన అనుభూతి వచ్చాయన్నమాట. ఇంకేమంటున్నారట, వెంటనే ఆయన ఏం చేశాడట, తద్వన్మహాప్రేమ రసార్ణవాప్లుత తద్వికారోర్మిభిరాచితో భృసం హా కృష్ణ కృష్ణేతి కిశోరశేఖరం తం దర్శయస్వేతి రురావసద్విజ. స్వరూపుని వలనే ఆ విప్రుడు కూడా మహాప్రేమ రసార్ణవమునందు నిమగ్నుడై ప్రేమ వికార తరంగములచే పరివ్యాప్తుడై హా కృష్ణ అని రోదింపసాగెను. ఆ చెప్పేటువంటి మహాత్ముడు భగవంతుని యందు ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడో, భగవంతుడి కోసం ఆర్తితో ఏ విధంగా విలపిస్తున్నాడో అవన్నీ కూడా ఈయనలో కలిగాయి. అంతకుముందు చెబుతుంటే లోపల తర్వాత కలగడం లేదు. చెబుతున్నాము, అన్ని కూడా వింటున్నాడు, బాగానే ఉంది. కానీ అటువంటి భగవంతుడి యందు ప్రేమ లక్షణాలు కలగలేదనమాట. ఎప్పుడైతే ఈయన ఆశీర్వదించాడో శిరస్సు మీద పెట్టి ఇది సంచారం చేశారో వెంటనే ఆయనలో కూడా భగవంతుడి యందు ఆర్తి వచ్చిందనమాట. మనలో ఆర్తి లేదు. భగవంతుడి కోసం చిన్న పిల్లవాడు పాల కోసం తల్లి కోసం అని చెప్పి గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటాడో ఆ విధంగా భగవంతుడి కోసం మనం ఏడవాలి. వాడికి పాలే ఆహారమా ఉన్నంత వరకు ఏడుస్తూ ఉంటాడు. ఇంకా పాలు తప్ప ఇంకేమైనా మిగతా ఆహారం అలవాటే అనుకోండి, ఇంకంతగా ఏడవాడు, తగ్గిపోతూ ఉంటుంది. మనకి కూడా భగవంతుడి కన్నా మిగతా ఆహారాలు ఎక్కువ ఉన్న కారణముగా మనకి ఏడుపు రాదు. కేవలం భగవంతుడికి అనుగ్రహం కోసమే అనేటువంటిది మనకి స్ఫురించినట్లయితే అప్పుడు భగవంతుడి కోసం మనం కూడా విలపిస్తామన్నమాట. ఆ ఏడుపు రావాలి. క్రందనము లేకపోతే భగవంతుడు కూడా దగ్గరికి రాడు. మనకు కావాలనేటువంటి లోపల కూడికి ఉండాలి. ఉత్తు తెలిసి ఏడు భగవంతుడు వస్తాడేటి, రాడు. తల్లి రాదు, చూస్తే అక్కడి నుంచి అటు చూస్తాడు. తల్లి ఉంటే ఏడుస్తాడు, చూడకపోతే దుర్లు కింద పట్టాడు అనుకోండి చూస్తాడు. ఎవరన్నా ఉంటే ఏడుస్తాడు, లేకపోతే దుర్లు వెళ్ళిపోతూ ఉంటాడు. అలా కనుక దాన్ని దొంగ ఉత్తుతెరులు పనిచేయం. పరిపూర్ణముగా భగవంతుని యందు మనస్సు లగ్నము చేసి ఆయన కోసం ఏడవగలగాలి. మనకి రాదది. మాయ ఎంత మొడుతోందో, మాయ ఎన్ని రకాలుగా మనం మొత్తుతోందో, ఆధ్యాత్మికము ఆది దైవికము ఆది భౌతికమైన తాపత్రయాలు ఇస్తోంది. ఇన్ని రకాల తాపత్రయాలు ఉన్నాయి మనకి.
బోర్డులో ఉన్నాయి. చక్కగా అన్ని ఏసీ పెట్టి కూర్చున్నాం, పడుకుందాం అనుకుంటాం, తలుపు వేసుకుందాం, కరెంట్ పోయింది, లోపల బయటకు లోపల వెళ్తాం, ఏడుస్తూ ఉంటాం. ఇన్ని రకాల తాపాలు ఉన్నాయి. ఈ విధముగా మాయి ఎన్ని రకంగా మనం ఇబ్బంది పడుతుందో మనకి కృష్ణ అని ఒకసారి కూడా పొరపడంలే. భగవంతుడి కోసం ఏడవాలన్నమాట. ఏడుపు ఎలా వస్తుందా? మనం బాగా దెబ్బలు తిని అనుభవంగా వచ్చింది చాలా కాలం పడుతుంది. కానీ మహాత్మునికి అనుగ్రహం ఉన్నట్లయితే వెంటనే భగవంతుడి కోసం మనం విలపించగలుగుతాం. ఇక్కడ స్వరూపుడు ఆ బ్రాహ్మణుడి యొక్క శిరస్సు మీద ఎప్పుడైతే హస్తం ఉంచి ఆశీర్వదించాడో వెంటనే ఆయనలో అటువంటి భగవంతుడి కోసం ఏడ్చేటువంటి గుణం వచ్చిందనమాట. అతను కూడా మహాప్రేమ రసార్ణవము నందు నిమగ్నుడై ఆ మహాప్రేమ రసములో మనం నిమగ్నం అవ్వాలిట. అవగలిగినట్లయితేనే అటువంటి క్రందనం వస్తుంది, భగవంతు కోసం విలాపం వస్తుంది అనమాట. కాబట్టి ఆ ప్రేమ వికార తరంగములు ఆయన పరివ్యాప్తుడైపోయి హా కృష్ణ అని ఏడవడం మొదలుపెట్టాడు. ఆ కిశోర శేఖరుని ఒక్కమారు దర్శింపజేయము అని స్వరూపుని ప్రార్థింపసాగాను. అప్పుడు గురుగారు ఒక్కసారి కృష్ణుడు చూపించాలని చెప్పి ఆ బ్రాహ్మణుడు స్వరూపుడిని ప్రార్థిస్తున్నాడు. భగవంతుడి దర్శనం కోసం అంతా ఉండాలన్నమాట. మనకి ఏమి లేదా వస్తుంది అనుకుంటుంది. అది ఎలా వస్తుంది అంటే ఆ ఆతృత మనం చెప్పారు, రాయరామని చెప్పారు కదా, అటువంటి కృష్ణ భక్తి రసభావితామతి. మన యొక్క బుద్ధి నిరంతరము భగవంతుడి యొక్క లీలల్లో నిమగ్నమై ఉండాలి. ఎలా అవుతుందా? మొక్క పాతామండి, ఆ మొక్కకి ఏమిటిట నిరంతరము దాని తల్లిదండ్రులతో ఉండాలి. అప్పుడు ఇది కాస్త ఎదుగుతుంది. మనం పాసేసి కూర్చున్నాం, ఎండ మాత్రం దంచేస్తుంతా కూడా ఎలా ఉంది. పొద్దున్న 2 స్పూన్లు బట్టి నీళ్ళు వస్తున్నాం, సాయంకాలం 2 స్పూన్లు పోస్తున్నాం. ఏమవుతుంది? పోసిన నీళ్ళు అప్పుడే ఆవిరైపోతున్నాయి. సాధన కూడా ఆ విధంగా ఉండాలి. ఏదో మొత్తం 24 గంటల్లో ఒక అరగంట సేపు కూర్చుంటాం, జాతర వస్తే కాస్త కూర్చుంటాం, లేకపోతే అటు వెళ్ళిపోతూ ఉంటాం. ఏమవుతుంది? అలా అనిపిస్తూ ఉంటారు. అలా కాదు, మనకి చెయ్యాలన్నమాట. ఇందాక అనుకున్నామే, సంతృప్తత ఉండాలి, శాచ్యురేషన్. భగవత్ స్మరణమైనటువంటిది మనం కూర్చుని కూడా సౌండ్ ఉండలే. అక్కడ కూర్చుని అరగంటలో కూడా మనసు ఇక్కడ ఉండలేదు, ఏదో ఆలోచిస్తూ మసుకుతూ ఉంటుంది. ఎలా వస్తుంటుంది అని అది కొంచెం ఒక 5 నిమిషాల మన దగ్గర ఉండాలి అంటే మనం రోజంతా చేసినట్లయితే వస్తుంది అనమాట. రోజంతా భగవత్ ప్రసంగంలో ఉన్నట్లయితే కొద్దిగా మనకి జ్ఞాపకం వస్తుంది. మనం చేయగలుగుతామా? రోజంతా ఏం చేయలేకపోతున్నాం. సర్వస్వం త్యాగం చేసి గృహస్థులు అని వ్యాపకాలు ఎలా చేస్తారు, మీరు ఎలా చేస్తారట? అబద్ధంగా చెప్పింది నిజమే. కాబట్టి ఏమిటిరా ఆ విధంగా మనకు కావాలి అన్నట్లయితే అప్పుడు ఒక్కమారు దర్శనము చేయించు అంటే భగవంతుడి రూపాన్ని చూడడానికి కోసం మనలో ఒక మంచి కోరిక కలగాలన్నమాట. ఆ కోరిక కూడా మంచి బలంగా ఉండాలి. కృష్ణ భక్తి రస భావితామతి అన్నారు. భగవద్భక్తి రసములో మన యొక్క మనస్సు బాగా అందులో ఊరిపోవాలన్నమాట. ఊరగాయ ఊరేస్తాం కదా, ఆ ముక్కలో పులుపు తగ్గిపోయి ఉప్పు కారం చేరిపోతుంది అనమాట. సమానంగా అన్ని చోట్ల మీకు పిండి ముక్క అంతా ఒక రకంగా రుచి వచ్చేస్తుంది. ఆ విధంగా ఊరిపోవాలి. మనం చేసేటువంటి సంసార పనులు చేస్తున్నా, భగవత్ కార్యక్రమం చేస్తున్నా మనస్సు నిరంతరము భగవంతుని దగ్గరే ఉంటుంది అనమాట. అటువంటి బుద్ధి కావాలంటే ఎక్కడ దొరికితే కొనుక్కోమంటున్నారు. దొరుకుతున్నది వస్తుందా? 1,000,000 జన్మ సుకృతైన లభ్యతే. కోట్ల కొలది జన్మలో మన సుకృతం అంతా కూడా ఒక చోట పోగు పెట్టి ఇమ్మంటే సరిపోలేదు, ఇంకా పట్టరా అంటారు. సరిపోదు. మరి ఎలాగట? దానికి మనకి లోభం ఉండాలిట, లాలసం ఉండాలి. మనకి మిగతా విషయం లాలసం ఉంది కావాలి, కానీ భగవంతుడి యొక్క హాతి చూద్దామని లాలస లేదు, ఉపన్యాసం విన్నామని లాలస లేదు, రూపం చూద్దామని లాలస లేదు. ఆ లాలస లోపల ఉండాలన్నమాట. అది ఉన్నట్లయితే అప్పుడు భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తూ రూపం చూపిస్తాడు. ఇంకా వీడు రూపం చూపేది ఉండడరా అని చెప్పి సరిపెట్టుకుంటూ ఉంటాం. మనం బాగా ముందు అలవాటు అయిపోయింది, అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ అలవాటు అయిపోయింది మనకి.
కావాలేదన్నమాట. అందులో ఉండదు. మనం మిగతా వాటిలో మనం ఇచ్చినట్టు పోగాము, ఏ వాళ్ళకి ఆ తేడా వచ్చిన ఊరుకోము, ఇవ్వాల్సినవే. అందుకని అప్పుడు ఏమిటిట, ఎప్పుడైతే ఆయన ఆశ్రయించినప్పుడు ఈయనలో కూడా ఆ భగవంతుడి యందు ప్రేమ, భగవంతుడి కోసం అనేటువంటి ఒక ఆరాటం అనేవి వీళ్ళు వచ్చాయన్నమాట. తృణం గృహీత్వా దశనై సకాకు నమన్ నపృచ్ఛత్ సస్వరూపమేవ చరస్థిర ప్రాణిగణాం స కృష్ణ కుతోసి దృష్టోత్ర కిము త్వయేతి. అనంతరం బ్రాహ్మణుడు దంతమున తృణమును ఎడుకొని బతిమాల మొదలు పెడతాం. కొన్ని ఉంటాయి పదార్థాలు, అది అవడేది అనుకోండి, అది ఎవరో ఉండలేడు, దానికోసం ఏమైనా చేస్తాడు. ఒక్కసారి బతిమాల కాళ్ళు పట్టుకుంటాడు దానికోసం అని చెప్పి కూడా అటువంటిది. కాకపోతే ఇదంతా కూడా పవిత్రము, ఆధ్యాత్మికం. ఇది అదంతానేమో నికృష్టము, లౌకికం అన్నమాట. కాబట్టి ఆ విధముగా బ్రాహ్మణుడు ధైర్యముతోటి ఒక్కసారి చూపించు అని చెప్పి 2 కాళ్ళు పట్టుకుంటున్నట్ట. ఆ గురువుగారి పాలు పట్టుకొని వ్యాకుల భావముతో అడుగుతున్నాడు, కృష్ణుడు ఎక్కడ ఉంటాడు, నువ్వు చూసావా ఆయన్ని, ఎలా ఉంటాడు అని చెప్పి అందరినీ అన్నమాట, స్థిరచర ప్రాణుల్ని. ఈ విధంగా అయితే రాసలీలలో కృష్ణ అంతర్ధానం అయిపోతే గోపికలందరూ వీళ్ళు అడిగేవారట. అప్పుడు విచక్షణ జ్ఞానం ఉండదు. చెట్లు మాట్లాడతాయా, పుట్టలు చూస్తాయా అని ఉండదు. అందరూ అడుగుతారు అప్పుడు వాళ్ళు, చెట్టు నువ్వు చూసావా, నీ వెనకాల దాక్కున్నా చెప్పు, ఎక్కడున్నాడు కృష్ణుడు ఆయన చెప్పి కృష్ణుడు వెతుక్కున్నాం అనమాట. ఆ విధముగా ఈయన కూడా కృష్ణుడు ఎక్కడున్నాడు ఆయన చూసావా అని చెప్పి ఈ విధముగా స్థిర చర ప్రాణులన్నిటినీ ప్రణమిల్లుచూ ప్రార్థించాట. అందరినీ కూడా నమస్కారం చేస్తూ కాస్త చెప్పు ఇలా చూసావా, ఇలా వెళ్ళాడా, ఎక్కడున్నాడు ఇటువంటి ఒక దర్శనము కోసము వ్యాకులత్వం వస్తుందన్నమాట. అటువంటిది రానంత వరకు మన జీవితం ఎందుకు పనిచేయదు. లోపల కనీసం చూడాలని కోరిక ఉండాలి. మనకి ఏ ఆశ ఉండకూడదు, ఒక ఆశ ఉండాలి. తదావలోకనాశయ, ఆయన చూడాలన్నటువంటి మన కోరిక ఉండాలి. అంతా ఖర్చు పెట్టి ఇక్కడ రిజర్వేషన్ చేయించుకొని సెలవు పెట్టి తిరుపతి వెళ్ళి 8 గంటలు పడుతుందంటే అయ్యో 8 గంటల అనుకుని గోపురం చూసేస్తాం. అలా ఏమైనా వస్తాడా? ఒక్క సెకండ్ దర్శనమే చూడాలి. ఆ దర్శనం కోసం ఎవరైనా ఆలస్యం ఉంటుందో వాళ్ళు వెళతారు. 24 గంటలైనా లైన్లో ఉంచుని ఉంటారు, కష్టంగా ఓర్చుకుంటారు. లేకపోయినట్లయితే అప్పుడు లోపల ఉండాలన్నమాట. ఆ అవలోకన ఆశ చూడని కోరిక ఉన్నట్లయితే భగవంతుడు మనకి ఇస్తాడు. ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం, వింటున్నాం. ఆ మహాత్ముల అనుగ్రహం రానంత వరకు మనకి లోపల పనిచేయదు. ఇది మన అనుగ్రహం అంటే ఏం చేయాలి, అంతే వదిలిపెట్టేస్తాలాగా. నిష్ఠాతే ఉపజయ్ ప్రేమేర తరంగు. నిష్ఠతో మనం రోజు వింటున్నట్లయితే తప్పకుండా ఇచ్చేది ఆయనే కదా, చూస్తాడు ఆయన. రోజు కాస్త ఇద్దాం అని ఇస్తాడనమాట. కాబట్టి ఆయనకు అనుగ్రహం కోసం మనం ప్రార్థిస్తూ ఉండాలి. కాబట్టి సత్సాంగత్యం అంటే కేవలము, అందుకని దీన్ని ఏమంటారంటే దీన్ని 2 రకాల మార్గాలు ఉన్నాయి. అవరోహ పంథ, ఆరోహ పంథ అని. ఆరోహ పంథ అంటే మనం ఎక్కడం పైకి, అవరోహ పంథ అంటే ఆయన మన కొద్ది కింద దిగిరావడం. భక్తి మార్గం ఇప్పుడు భగవంతుడు మన దగ్గరికి వస్తాడు కిందకి. భక్తి యొక్క ఇంకొక పేరు కృష్ణాకర్షిణి. భక్తి చాలా గుణాలు ఉన్నాయి. అందులో ఒక గుణం ఏమిటంటే మనం ఆచరించేటువంటి శుద్ధ భక్తిని అనుసరించి భగవంతుణ్ణి ఆ భక్తి లాక్కొస్తుంది. పువ్వులు చక్కగా వికసించిన తర్వాత ఎక్కడికాడ అక్కడే ఉంటుంది, కానీ దానిలో ఉండేటువంటి రంగు, ఆ వాసనకి తుమ్మెదలు ఆక్రమణలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ విధముగానే మనలో కనుక నిజముగా యోగ్యత వచ్చినట్లయితే మనకి సాధన అనుసరించి భగవంతుడు కూడా మన యొక్క సాధనకి, మన యొక్క పట్టుదలకి ఆయన మనసు కరిగి తప్పకుండా మన దగ్గరికి వస్తాడు. కాబట్టి భక్తిని ముందు మనం పోషించుకోవాలన్నమాట. ఆ భక్తి అంటే ఏమిటి? భక్తి అంటే ఏమిటి? నిష్టగా ఉండాలన్నమాట. అది చేయడం వల్ల భక్తి వస్తుందన్నమాట. కాబట్టి భక్తిదేవియే మనకి అన్నీ ఇచ్చేది. ఆ భక్తి ఏకాశ ఉపవాసం ఉండడం వలన,
భగవంతుని దర్శనం చేసుకోవడం వలన, భగవత్ సేవ, వీటి ద్వారా నామం చేయడం వల్ల భక్తి వస్తుంది అనమాట. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరిహరాయ నమః.